రాముడు పెరిగే కొద్దీ అయోధ్యలో అందరికీ ఒక సందేహం పెరిగిపోయింది. ఈ యువరాజు మామూలు వాదు కాదు. ఎందుకంటే చిన్న వయసులోనే రాముడు నడవడిక అందరికీ వెరేగా కనిపించేది. అతను ఎప్పుడు శాంతంగా ఉంటాడు, కోపం దాదాపు చూపించడు, అందరితో మర్యాదగా మాట్లాడతాడు, పెద్దవాళ్ళకి సహాయం చేస్తాడు, జంతువులని కూడా చాలా ప్రేమతో చూసుకుంటాడు. అయోధ్య ప్రజలందరికీ రాముడంతే ప్రాణం లాంటి ప్రేమ. కాలం గడిచింది. ఒకరోజు రాముడు మరియు తన తమ్ముళ్ళు గురుకులకి పంపించబడ్డారు. అక్కడ అది రాజకుమారుడి జీవితం కాదు. సుఖాలు లేవు, ప్రత్యేక మర్యాదలు ఉండేవి కావు. పొద్దున్నే లేవాలి, గట్టి సాధన చేయాలి, క్రమశిక్షణతో జీవించాలి. కానీ అందరినీ ఆశ్చర్యంకి గురిచేసిన విషయం ఏంటి అంటే, రాముడు ప్రతి విద్యలో అందరికన్నా ముందు ఉండేవాడు. వేదాలు, విలువిద్య, కత్తి యుద్ధం, ఏదధం ఏదైనా సరే అద్భుతంగా నేర్చుకుంటున్నాడు. గురు వశిష్ఠ కూడా రాముడు తెలివి మరియు శాంతత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఒక రహస్యం మాత్రం అందర్నీ ఆలోచించేలా చేసింది. రాముడి దగ్గర ఏదో దైవిక శక్తి ఉంది అని అందరికీ అనిపించింది. ఆ చిన్న వయసులోనే భవిష్యత్తులో లోకచరిత్రనే మార్చే ఒక మహాయోధుడు సిద్ధం అవుతున్నాడు. నెక్స్ట్ పార్ట్లో రాముడు తన మొదటి రాక్షస సంహారం ఎలా చేసదో చూద్దాం.